సికింద్రాబాద్ చిలుకలగూడలో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యావన్ అనే యువకుడిని కత్తులతో పొడిచి దుండగులు చంపారు. ప్రేమ వ్యవహారమే యావన్ హత్యకు కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అయ్యా, మనం చిలకలగూడ దగ్గర ఉన్నాము. అయితే మృతుడు కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ పెద్దమ్మ తులసి ఉంది, వాళ్ళ అమ్మ దుర్గమ్మ కూడా ఉంది. అమ్మ, పెద్దమ్మ ఏం జరిగింది చెప్పండి. నాన్న నిన్న కాలేజీ నుంచి వచ్చి అన్నం తిన్నాడు, పడుకున్నాడు, లేచాడు. 6 లేచి అన్నయ్య స్నానం చేస్తావా, నేను చేయను అన్నాడు. అలా నేను అడిగితే నువ్వు చెయ్యరా అన్నాడు. అంటే ఆడు స్నానం చేశాడు. స్నానం చేసి పౌడర్ రాసుకున్నాడు. నీ అమ్మ తగ్గేదే లేదని ఇలాగన్నాడయ్యా నా కొడుకు. రేపు ఎగ్జామ్స్ ఉందయ్యా, నా దగ్గరికి వస్తాడయ్యా. ఎగ్జామ్స్కి ఎవరిని నమ్మడు, నన్ను నమ్ముతాడు. నా దగ్గరికి వచ్చి అమ్మ చదువుకుంటానంటాడు. పొద్దుగా లేచి నా కాలు మొక్కుతాడయ్యా. నా కాలు మొక్కి అరే ఎందుకురా నా కాలు మొక్కుతా బిడ్డ అంటే. అసలు ఏం జరిగిందమ్మా? ఎంతమంది వచ్చి ఇలా చేశారు? మీకు ఎప్పుడైనా పెద్దల దృష్టి తీసుకొచ్చారా చంపడం అనేది? పెద్దల దృష్టి ఏం తెచ్చారంటే 2 సంవత్సరాల కింద పిల్లగాళ్ళు లవ్ చేసుకున్నారు సార్. లవ్ చేసుకుంటే అందరూ పిల్లలందరూ మనకు తగ్గదు, మనకొద్దు అని అందరూ చెప్పామయ్యా. అందరు సమస్యలో పిల్లలందరూ దోస్తులందరి ముందులు నువ్వు మాకొద్దు మేము మీకొద్దు అన్నాం. కాతం అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. అయిపోయినాక నాకు చిన్న కూతురు పెళ్లి చేసాము. 2 నెలలు అయింది బిడ్డ. నా చిన్న కూతురు మర్చిపోయినాక ఇట్లా చేస్తారు. ఎగ్జామ్స్ అయ్యాక అందరూ గుడికి వెళ్ళలేదు. గుడికి ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఎగ్జామ్స్ ఎక్కడ అయిందయ్యా? తిరుపతి, ఏలూరు, తిరుపతి. ఆగు, తిరుపతి వెళ్తామన్నాడయ్యా నా కొడుకు. మేము అందరం తిరుపతి వెళ్తాము అమ్మ అంటే సరేనా శ్రీకాళహస్తికి వెళ్దాము, అన్న పెళ్లికి వెళ్దాము అని అన్నాడయ్యా. అన్నాక అన్నం పెట్టాను, అన్నం తిన్నాడు. ఈయన గుడికి వెళ్ళాడు అంతే. అన్నం తిన్నాడు. అమ్మ నేను బయటకు వెళ్ళి వస్తా అంటే వద్దు బిడ్డ వెళ్ళకన్నా అంటే లేదమ్మా జల్దిని వచ్చేస్తాను అన్నాడు సార్. వెళ్ళి ఇంత పని చేశారయ్యా. నాకు రేపు అయిపోతుంది. అమ్మా దుర్గమ్మ మీరు చెప్పండి. అమ్మగా మీకు చెప్పండి ఇలా జరుగుతుందని. వాళ్ళు మా ఇంటికి వచ్చే బెదిరించారు సార్. బెదిరిస్తే నా కొడుకు మేము చెప్పినట్టు తింటా అన్నాడు. సరే అన్నాం. ఆ పిల్ల ఫోన్ చేసి నేను నీతో వచ్చేస్తా, నన్ను తీసుకెళ్ళిపో అందంట. మమ్మీ ఇట్లా అంటానంటే వద్దు నాన్న, మా కొడుకు చెప్పాడు. మా అమ్మాయి నన్ను చదివిపిస్తుంది, మా అమ్మాయి నన్ను పెంచుతుంది, నేను ఎక్కడ తీసుకెళ్ళి వద్దు, జాబ్ వచ్చా చూద్దాం. నేను ఒక్కటే అన్నా, జాబ్ వచ్చాక మంచిగా ఉంటే నీకు దక్కుతుందిరా, ఒక ఆడపిల్లని మనం తేవద్దురా అని చెప్పిన. లేచిపోతాను, ఆ పిల్ల వస్తానా మేము వద్దన్నామమ్మా. నా కొడుకు మంచోడు. ఎన్ని గంటలప్పుడు జరిగిందమ్మా ఇది? 8:30కి 9:09 నాకు ఫోన్ చేశాడు. మమ్మీ వీళ్ళు వచ్చారంటే ఎవరు నాన్న అన్న. చంద్రకోల అన్నోళ్ళు వచ్చారే, నన్ను పక్కకు రామన్నా. ఎందుకు రా అన్న అంతే లాగి పీక కోసేసారంటమ్మా. పీక కోసేసారంట. ఫోన్ కూడా మాట్లాడినోళ్ళ పీక కోసేశారు. ఎక్కడికక్కడ కోసేసారు నా కొడుకుని. మేము బాలాజీ నగర్ లో ఇల్లు వచ్చింది సార్. అక్కడి నుంచి బండి మీద వచ్చినాం. అంబులెన్స్ కూడా ఒక్కరు రాలంట, పోలీసు వాళ్ళు ఒక్కరు రాలా. ఆటోలో వేసుకొని వెళ్ళారు సార్ నా కొడుకుని. ఆటోలో వేసుకొని వెళ్ళారు. ఆడు ఎంత గిలగల కొట్టుకున్నాడు. నా కొడుకు నాకు కావాలి. నా ఏం చేయకపోతే. ఇది ఘటనా స్థలికైతే మృతుడు కుటుంబ సభ్యులు అయితే చేరుకున్నారు. అమ్మాయి ఇంటి ముందు కూర్చొని న్యాయం జరగాలని చెబుతున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఎవరైతే నిందితులు ఉంటారో నిందితులందరికీ కూడా న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు. నిన్న జరిగింది ఈ ఘటన. జరిగిన ఘటనకు ఇవాళ కూడా పెద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంటి ముందు కూడా మనం ఉన్నాం. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే తూర్పు మండల అదనపు డీసీపీ నరసయ్య, ఏసీపీ శశాంక్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు ఇక్కడ చేరుకుని ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళ ఇంటి ముందుకి ఎవరైతే మృతి చెందాడో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కూడా చేరుకుని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడని, రేపు లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయాక
తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుందాం అనుకున్నాడని, అలాగే వాళ్ళ అన్నయ్య పెళ్లి కోసం శ్రీకాళహస్తి వెళ్ళి రావుకేతులు పూజలు చేసుకుని మ్యారేజ్కి సంబంధించి మంచి జరుగుతుందని అనుకున్నామని కుటుంబ సభ్యులందరము రేపు ఎగ్జామ్ అయ్యాక తిరుపతి శ్రీకాళహస్తి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే ఈలోపే అమ్మాయి తాలూకా మనుషులు అంతే వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ వచ్చి మాట్లాడదామని పిలిపించి ఒక్కసారిగా 5-10 మంది వచ్చి ఒకసారిగా దాడి చేశారని అబ్బాయి మృతుడు కుటుంబ సభ్యులైతే మనకి స్థానికంగా సమాచారం ఇస్తున్నారు. అయితే పోలీసులందరూ ఈ ఘటనా స్థలికి చేరుకుని ఉద్రిక్తతలు తలెత్తకుండా చూస్తున్నారు. మీకు న్యాయం చేస్తాం, ఎవరైతే నిందితులు ఉంటారో వారందరికీ కూడా కఠినంగా శిక్ష పడేలాగా చూస్తామని ఇక్కడ పోలీసులు అయితే వాళ్ళకి సర్ది చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆందోళనలు ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పటివరకు తాజా సమాచారం ఇది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, చిలకలగూడ నుంచి.